నిజామాబాద్ నగరంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదలో యోగా ఒకటని అర్బన్ ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగాతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలా మంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకొని భావిస్తున్నారని తెలిపారు. మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి సాంకేతిక ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతత కోల్పోతున్నారని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలో పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆఫీసర్ గంగాదాస్, మేర యువ భారత సమన్వయకర్త రమేష్, డివైఎస్ఓ పవన్ కుమార్, యోగ గురువులు ప్రభాకర్, సిద్ధిరాములు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. త్రీ టైమ్స్ అయిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి. 1 చెవులకు టచ్ అయి ఉండాలి. చేతులు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో, స్ట్రెచ్చింగ్ ఎక్కడ ఉందో దానిపైన అబ్జర్వ్ చేస్తుండాలి. ఫుల్గా బ్లడ్ ఫ్లో అవుతుంది. లేజినెస్, బద్ధకం వెళ్ళిపోతుంది. రిలాక్స్ డౌన్, రిలాక్స్. మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఫుల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ చేంజ్. సైడ్కి ఉండాలి, మోకాలు సైడ్కి ఉండాలి. వెరీ కాన్సన్ట్రేషన్. ఎక్కడైనా ఒక బిందువుని చూస్తుండాలి. ముందర ఏదైనా ఒక వస్తువును, ఒక బిందువును చూసి కొద్దిసేపు. నెక్స్ట్ కాలు ముందుకు చెప్పండి. భుజంగాసన. చేతులు భుజాల పక్కన, కాలు కల్పించండి. శ్వాస పీలుస్తూ స్లోగా లేపండి. 1. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆసన. ఆరోగ్యము, సౌభ్రాతృత్వము, వికాసము సంపాదించుచు నా విధులను చక్కగా. దీన్నే మేలు అని అంటాము. కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్నా శుద్ధిగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందూర్ నగరంలో ఈరోజు ఎన్వైకే ఆయుష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారి సూచనల మేరకు ఇక్కడ కలెక్టర్ ప్రాంగణంలో యోగా గురువుల ఆధ్వర్యంలో ఈరోజు యోగా సాధన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ మరియు ఇందూరు నగర యోగా గురువులకు పాదవందనము మరియు యోగా సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ఒక శారీరక దారిద్ర్యమే కాకుండా మనలో పాజిటివ్ వేవ్స్, మన ఆరోగ్యాన్ని, అన్ని రకాలైన రోగ నివారణ ఏంటిదంటే ఒక యోగా మాత్రమే. ఏదైతే భారతదేశం ఒకప్పుడు విశ్వగురు స్థానాన్ని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకెళ్లే దిశగా 2015లో నరేంద్ర మోడీ గారు ఆయన అంతర్జాతీయ వేదికలో ఏదైతే 21 జూన్ రోజున యోగా దినోత్సవం చేయాలని ప్రకటించినప్పుడు అప్పుడు 177 దేశాలు దానికి మద్దతు తెలపడము, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ అరబ్ కంట్రీస్ ఈ యోగాలో పాల్గొనడం, ఆ దేశ అధికారులు, పెద్దలు కూడా ఈ యోగాలో పాల్గొనడం జరుగుతుంది. యోగా చేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఒక భారతదేశ నిర్మాణంలో మనం కూడా ఒక ఆరోగ్యకరమైన యోగాతో మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటూ దేశాన్ని ఆరోగ్యకరం దిశగా మనం అందరం కూడా సహకరించాలని, యోగా సాధన చేసి అందరం కూడా భవిష్యత్తులో ఎటువంటి రోగాల బారిన పడకుండా మన ఆర్థిక స్థితిని
పెంపొందించే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి